We have to do meditation. Spend a lot of time in meditation, reading books. Read Torkom Sarayadarian, read Ledbetter, Anibisent, read Blavatsky, General Dasa, read Richard Bach, Carlos Castaneda, ఎవరితో కలీల్ జిబ్రాన్, మైకేల్ నేమీ, ఎవరు చదువుతారు ఇవన్నీ? ఆధ్యాత్మిక శాస్త్రాలు కావాల్సిన వాళ్ళు చదువుతారు, మిగతా వాళ్ళు చదవరు. ఎవరు సంగీత సాధన చేస్తాడు? సంగీత పండితుడు కావాల్సిన వాడు సాధన చేస్తాడు, మిగతా వాళ్ళు చేయదుగా. సో అది యోగ సిద్ధాంతం. కర్మయోగము, ధ్యానయోగము, జ్ఞానయోగము, స్వాధ్యాయ యోగము, సేవాయోగము, ఇదంతా యోగ సిద్ధాంతం కింద వస్తుంది, యోగ సత్యం కింద వస్తుంది. ఆకృతేమో అనేక సిద్ధాంతం, అనేక సత్యము. ఈ భూమి లాంటి లోకాలు ఎన్ని ఉన్నాయి? 100,000,000 లోకాలు ఉన్నాయి. భూమి ఒక సూర్య కుటుంబం. సూర్య కుటుంబం మిల్కీ వే గ్యాలక్సీలో ఎన్ని ఉన్నాయి? సూర్య కుటుంబాలు 1,00,000 కోట్లు ఉన్నాయి. అలాంటి గ్యాలక్సీలు ఎన్ని ఉన్నాయి? 1,00,000 కోట్లు ఉన్నాయి. ఇది తెలుసుకొని ఆ సత్యంలో జీవించేవాడి ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుడు. కంటికి కనపడినవి ఎన్ని ఉన్నాయి? కంటికి కనపడేవి ఎన్ని ఉన్నాయి? కంటికి కనపడి ఇసుక వేణువంతా, కంటికి కనపడేది బ్రహ్మాండం అంతా. అది తెలుసుకుని జీవించేవాడే ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుడు. భూలోకాన్ని వదిలిపెట్టాం కానీ భువనలోకాలు, లెక్కలేని భువనలోకాలు, ఆ తర్వాత లెక్కలేని సువర్లోకాలు, ఆ తర్వాత లెక్కలేని జనాలోకాలు, తపోలోకాలు, మహాలోకాలు, సత్యలోకాలు. ఇంత అంత అని చెప్పనవి కాదు. అదే చివరి సిద్ధాంతం, అనేక సిద్ధాంతం. ఇన్ఫినిటీస్. Everywhere you go, you find infinities. My dear friends, I want every person to become a spiritual scientist. That's why we have started this Indian Federation of Spiritual Scientists. వినడం నేర్చుకోవాలి. థ్యాంక్ యూ. చదవడం నేర్చుకోవాలి. థ్యాంక్ యూ. ధ్యానం చేయడం నేర్చుకోవాలి. థ్యాంక్ యూ. సత్య ప్రచారం చేయడం నేర్చుకోవాలి. థ్యాంక్ యూ.